మామూలు కష్టాలు కాదు ఆయనకి. అసలు ఆయనకి ఏంటో తెలియని ఆ కష్టాలన్నీ ఆయనకి వచ్చిపోయింది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆలిగో ఆస్తినో టెరటో జ్యూస్ పెర్మియా అన్నాడు. అదేంటో కూడా తెలియదు ఆయన. చాలా పెద్ద పదమే చెప్పాడు. వీర్య కణాలు ఆలిగోస్పెర్మియా, అలాగంటే కౌంటు తక్కువ. ఆస్తినోస్పెర్మియా టెరటోజూస్పెర్మియా అంటే మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు. మరి ఏంటండి పరిస్థితి? ఐవీఎఫ్ డోనారు అన్నారు. కానీ ఆయనకి ఇష్టం లేదు. న్యాచురల్గా తెచ్చుకుందాం, అందరికీ పిల్లలు పుడుతున్నారు, మనకే పుడతారు అని చెప్పి ఇంకా 4-5 చోట్ల అట్లాగే వెతుకుతూ తిరుగుతూ మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు కింద తీసి పైన తీసి కింద తీసి చివరికి వృషణాలు చిన్నగా ఉన్నాయి, గోళీకాయలాగా ఉన్నాయి రావు, అందుకే ప్రెగ్నెన్సీ రావటం లేదు రావు అన్నారు. మొత్తానికి అందుకే అట్లా ఈయన గట్టిపిండం కాబట్టి నిలబడ్డాడు. మామూలు అయితే టెన్షన్తో చచ్చిపోయాడు గుండెకి అది చెప్పిన మాటలకి. కానీ ఎంతకాలంలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 10 days సార్. 10 daysలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. నమ్ముతారండి? పెట్టిన టెన్షన్ ఏంటి? ఆకుపాకు కరివేపాకు చివరికి విషయం 10 రోజుల్లో వచ్చింది. మన దగ్గరికి వచ్చాక ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీ మాటలతో చెప్తే ఇంకా మీలాగా బాధపడేవాళ్ళు, ఈ జనాల దెబ్బకి భయపడే వాళ్ళకి ఒక మార్గం వస్తుంది. మరి ఇవన్నీ మీ మాటల మీదుగా చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ నేను స్పర్మ్ కౌంట్ మామూలుగా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నాను సార్. దాంట్లో స్పర్మ్ కౌంట్ చెకప్ చేయించుకున్నాను సార్. 18 million ఉన్నాయన్నారు. ఓకే. ఒక 1 week ఆల్మోస్ట్ ఆ టైంలో ఫీవర్ వచ్చి మళ్ళా ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేయించుకుంటే స్పర్మ్ కౌంట్ తగ్గింది అన్నారు సార్. స్పర్మ్ కౌంట్ తగ్గింది మీకు అని అప్పుడు టెస్ట్ రాశారు సార్. స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే దాంట్లో వెరికోసిల్ ఉందన్నారు. సరే అని టెస్ట్ చేయించుకున్నాను. అక్కడ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు ఇబ్బంది ఉంది అవ్వరు అన్నారు. ఇంకా నేను అవన్నీ పట్టించుకోలేదు సార్. వెరికోజిల్ కూడా మీకు గ్రేడ్ 4 ఇచ్చారు. బైలేటరల్ వెరికోజిల్ రైట్ సైడ్ గ్రేడ్ 2 అంట, లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 4 మ్యాక్సిమం పీక్లో ఉంది. అదేం పట్టించుకోలేదు సార్. ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాను కానీ సర్జరీకి అడ్వైజ్ చేశారు, చేయించుకోలేదు సార్. లెఫ్ట్ సైడ్ మైల్డ్ ఎట్రోపిక్ టెస్టిస్, వృషమంతా చిక్కిపోయింది, బలహీనం అయిపోయింది. ఎట్రోపిక్ అంటే చచ్చిపోయింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో మూలుగుతుంది, ముక్కుతుంది, రేపో మాపో పోయేటట్టుంది. అదే వాళ్ళు చెప్పింది కదా సార్. అదే అడ్వైజ్ చేస్తే సర్జరీ నేను చేయించుకోలేదు సార్. ఇంకా మా వైఫ్ మీ వీడియోస్ మామూలుగా యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీ వీడియోస్ చూసారు సార్. ఓకే. ఒకసారి ఇక్కడికి వెళ్ళొద్దాం అన్నారు. మేము February 2nd వచ్చాం సార్. వచ్చాము, ఇక్కడ టెస్టులు చేశారు, మెడిసిన్ పంపిస్తామన్నారు, కొరియర్ చేస్తామన్నారు. మీ ఆవిడకి కూడా చాలా ఇచ్చారయ్యా సార్. కార్పస్ లూటియల్ సిస్ట్ ఇన్ రైట్ ఓవరీ, అలాగే లెఫ్ట్ ఓవరీలో కూడా ఒవేరియన్ సిస్ట్ ఇచ్చారు. అలాగే థైరాయిడ్ కూడా ఉంది కదా మీకు థైరాయిడ్ లేదు సార్. ఆవిడకే థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ ఉంది అంటే పీసీఓడి ఉందని ఇచ్చారు. అవును సార్. పీసీఓడి నీటి బుడగలు. అలాగే ఆవిడకి ఇంకా ఈటీ ఎండోమెట్రియము త్వర పలసనని ఇచ్చారు. ఈటీ లెస్. అలాగే నాకే నోరు తిరగట్లేదు, ఏదో ఇచ్చారు కొన్ని సార్. మొత్తానికి బాగా బలంగా చెప్పారు. అలాగే అండం కూడా రావటం లేదు, గ్రోత్ డిఫెక్ట్. అండాలు రోజు స్కాన్ చేస్తారు కదా, అండాలు రావటం లేదు, పెరగటం లేదు అని చెప్పి గ్రోత్ డిఫెక్ట్ అని ఇచ్చారు. ఇన్ని చూడండి ఎన్ని ఇచ్చారు సార్. ఏదేమైనా కాదా ఇన్ని చెప్పారు. ఆవిడకి సిస్ట్ అన్నారు, గడ్డ అన్నారు, మరి ఆయనకి వృషణాలు చిన్నగా ఉన్నారు, ఎట్రోపిక్ అన్నారు, గోళీకాయలు అన్నారు, మరి గ్రేడ్ 1 గ్రేడ్ 4 వెరికోజీలు అన్నారు, గ్రేడ్ 2 వెరికోజీలు అన్నారు, ఆపరేషన్ అన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు, చివరికి ఐవీఎఫ్ అన్నారు, డోనార్ అన్నారు, ఆవిడకి లాప్రోస్కోపీ అన్నారు, పీసీఓడి కరగాలన్నారు, పచ్చడి చేయాలన్నారు. ఇవన్నీ చెప్పారయ్యా. చివరికి అంతా కలిపి 10 రోజుల్లో పులిహార అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సో ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయూటరల్ జెస్టేషన్ మీన్ శాక్ డయామీటర్ కరస్పాండింగ్ టు 5 weeks 4 days.
అని చక్కగా అక్కడ డాక్టర్ గారు స్కాన్లో ఇచ్చారు. దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి స్కాన్ చేయించుకుని చూపించుకోమన్నాం, అక్కడే చేయించుకున్నారు. మరి ఫస్ట్ టైం పాపము చంద్రకళ గారికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అమ్మాయికి. అలాగే ఇగో బీటా హెచ్సిజీ 639 వచ్చింది, 639. బీటా హెచ్సిజీ చేయించుకున్న రోజు వీళ్ళకి కూడా స్కాన్కి పంపిస్తే వీళ్ళది కూడా అదే పరిస్థితి, థిక్ అండ్ ఎండోమెట్రియం అన్నారు. అక్కడ కంగారు పడిపోయారు. మళ్ళీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాను, 5 దాటిపోయింది, 639 వచ్చింది, కానీ స్కాన్లో రాలా. మనం మెడిసిన్ చెప్పాం, నా వాయిస్తో చెప్పి మెడిసిన్ వాడుతూ ఉండండి అమ్మా, ఈ లోపల మళ్ళీ వారానికి స్కాన్ తీయండి. సెకండ్ స్కాన్లో వారానికి వెళ్ళినప్పుడు టక్కనే ఇదిగో 10 మార్చి తీశారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఇక భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళవయ్యా, భార్య రాలేదు కాబట్టి అంత దూరం నుంచి వేవుళ్ళు ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది, భర్త వచ్చి తీసుకెళ్తే మంచిది అన్నాను. అందుకే భర్త మెడిసిన్ తీసుకెళ్ళడానికి వచ్చారు. అలాగా ముందుకు వచ్చి వీడియోలు ఇవ్వడం కూడా అరుదు, ఎక్కడో కొద్దిమంది మహానుభావులు పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు ముందుకు వచ్చి చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళలో విజయ్ భాస్కర్ గారు ఒకరు. కాబట్టి చంద్రకళ గారికి, విజయ్ భాస్కర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు. ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్యా.